So, what is the basic purpose of today's session? Polity. It's like demo class. అంటే డెమో క్లాస్తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఇస్ అంటే ఇవాళ మనం పాలిటీ ఫస్ట్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాం. స్టార్ట్ చేసే ముందు వాట్ ఈస్ సిలబస్, హౌ మెనీ మార్క్స్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. నిన్న ఓరియంటేషన్ క్లాస్లో అది కూడా మీకు రికార్డింగ్, ఐ విల్ ఆల్సో గివ్ యూ దాట్ రికార్డింగ్ ఆల్సో. సో నిన్న ఓరియంటేషన్ క్లాస్లో వీ హ్యావ్ కేమ్ అక్రాస్ టోటల్ సిలబస్. అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉండబోతున్నాయి, దేన్ని ప్రయారిటీగా తీసుకోవాలి అని చెప్పి చూసిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం చూస్తాము అని చెప్పాము. ఇన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్, లైక్ పాలిటీ లాంగ్వేజ్లో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి అన్నట్టు చూస్తే ఇండియన్ పాలిటీ ఈజ్ ఇన్ ద థర్డ్ ప్లేస్. ఫస్ట్ తెలంగాణ మూమెంట్, కంప్లీట్గా మూమెంట్ ఉంటుంది. అండ్ దేర్ ఆఫ్టర్ ఎకానమీ థర్డ్ పేపర్లో గ్రూప్ 2కి సంబంధించి 150 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ అదర్ ఇష్యూస్ గురించి. అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్లో పాలిటీ ఉంటుంది. అయితే క్రూడ్గా క్లియర్గా చూస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 50 మార్క్స్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్ పాలిటీ, 50 మార్క్స్ అఫీషియల్గా. అండ్ దీంతో పాటు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సొసైటీ. సెకండ్ పేపర్లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటుంది కదా. సొసైటీ కూడా 50 మార్క్స్ మనకి. ఈ సొసైటీ సబ్జెక్ట్ని రెడ్యూస్ చేయడం అని కాదు, బట్ ప్యూర్గా సొసైటీ సబ్జెక్ట్లో నుంచి అట్లీస్ట్ 15 to 20 క్వశ్చన్స్ విల్ బి ఫ్రమ్ ద కంటెంట్ రిలేటెడ్ టు ద పాలిటీ. 15 to 20 క్వశ్చన్స్ డామ్ షూర్. అది మీరు పాలిటీ సబ్జెక్ట్లో వింటారు అండ్ అలాగే సొసైటీ సబ్జెక్ట్లో కూడా వింటారు. అండ్ అలాగే దీంతో పాటు పేపర్ 1లో రైట్స్ ఇష్యూస్, సోషల్ ఎక్స్క్లూజన్ అన్నట్టు మీరు వినుంటారు. పేపర్ 1లో ఉంది కదా, చూసారు కదా సిలబస్లో. మీకు సిలబస్ కాపీస్ ఉన్నాయి. అండ్ ఐ ఆల్సో డిస్ప్లే ఆల్రెడీ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు చూసే వాళ్ళకి, ఆన్లైన్లో చూసే స్టూడెంట్స్కి. సో పేపర్ 1లో మీకు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. దాంట్లో ఏమని ఉంటుంది, పేపర్ 1లో మనకు ఏముంటుందంటే ఇక్కడ మల్లికార్జున్ ఏముంటుంది చెప్పు. 9th పాయింట్ ఏముంది, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. దీపాలి ఉందా? తెలుగు, ఇంగ్లీష్? గ్రూప్ 1 సర్వీసెస్ ఇచ్చారా? వెనకాల చూడు ఒకసారి, దాని వెనకాల ఉందేమో. లాస్ట్ 100 ఇచ్చారా? ఓకే సరే, ఇందులో 6th 9th పార్ట్ ఉంటుంది. ఇది ఫాస్ట్ చేయండి. సో ఫస్ట్ పేపర్లో బ్యాక్ సైడ్ చూడండి, జనరల్ పేపర్ 1లో 9th పార్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్. వందన ఉందా? ఓకే. సో అందులో ఇట్లా మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే ఎక్కడైనా పాలిటీ 50 అనే చెప్పుకుంటారు, బట్ నేను అన్అఫీషియల్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూస్తే పాలిటీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 75 మార్క్స్. సో ఆన్ అండ్ 75 ప్లస్ వస్తాయి, 75 ప్లస్. అండ్ ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్, ప్రతిదీ ఈ అన్ని థింగ్స్ నేను ఓన్లీ 50 మార్క్స్ కాకుండా పాలిటీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఐఎమ్ జస్ట్ ప్రామిసింగ్ యూ విల్ గెట్ 65 ప్లస్ మార్క్స్ ఇండియన్ పాలిటీలో యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ద సేమ్ ఆప్షనల్ ఫర్ ద యూపీఎస్సీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. తో ఐ ప్రొసీడెడ్ విత్ దట్. అండ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పొలిటికల్ సైన్స్. ఇన్ దట్ మల్టిపుల్ టైమ్స్ నెట్ సెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫైయర్ పాలిటీలో, ఇండియన్ పొలిటికల్ సైన్స్లో. విత్ దాట్ నాలెడ్జ్ సో కంప్లీట్గా డిఫరెంట్ స్టాండర్డ్ బుక్స్ కానీ లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఇవన్నీ కవర్ చేసి వీ విల్ బి ప్రొసీడ్. సో బేసికల్గా మీరు పాలిటీ చూసేటప్పుడు వెన్ ఎవర్ యూ లుక్ అట్ దిస్ పాలిటీ, ఫస్ట్ స్టూడెంట్కి వచ్చే డౌట్ ఏంటంటే, సంగీత చెప్పు ఏమొస్తుంది ఫస్ట్ పాలిటీ అంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టికల్స్ వినే ఉంటావు కదా, ఆర్టికల్స్. సో ఇన్ని ఆర్టికల్స్ చదవాలి, హౌ మెనీ ఆర్టికల్స్ షుడ్ ఐ రీడ్? వినే ఉంటారు ఆర్టికల్స్ అంటే ఏంటో, అదేం తెలియని అవసరం లేదు. పాలిటీ అంటే హిస్టరీ అంటే సంవత్సరాలు అంటారు, హిస్టరీ అంటే ఇయర్స్. సో అలాగే పాలిటీ అంటే ఆర్టికల్స్ అని ఒక
మేనిఫెస్టేషన్ ఉంది మార్కెట్లో. ఆర్టికల్స్ తో పాటు we will also come across what? Amendments. Articles తో పాటు we do have what? Amendments. We do have schedules. మనకు షెడ్యూల్స్ ఉంటాయి. మళ్ళీ మనకు కేసెస్ ఉంటాయి, కేసు లాస్ ఉంటాయి. నిన్ననే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసాం యూట్యూబ్ లో, అన్కాన్స్టిట్యూషనల్ ఎందుకు. దాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఈ కేసులో ఇది చెప్పింది అని. కొన్ని రోజుల క్రితం సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే స్వలింగ సంపర్కులకు సంబంధించి ఆ వివాహానికి లీగలైజ్ చేయాలా వద్దా అని కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ దాట్ టు ద పార్లమెంట్. అంటే ఈ వీళ్లకు ఈ మ్యారేజ్ ని లీగలైజ్ చేయాలా వద్దా ఆ పవర్ పార్లమెంట్ చేతిలో ఉంటుంది. బెటర్ వీ డోంట్ వాంట్ టు ఇంటర్వీన్ ఇన్ టు దాట్ అని చెప్పడం జరిగింది. దానికి ఒక కేసు సుప్రియా చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో అలా ఆ కేసు వస్తుంది. అంతకుముందు కొన్ని రోజుల క్రితం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ కేసు కూడా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళే ఉంటుంది కదా. వెదర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్ అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దట్ వాస్ హెల్డ్ యాజ్ కాన్స్టిట్యూషన్, అది సమ్మతమే అని చెప్పింది. దానికి సంబంధించిన కేసు జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఇట్లా కరెంట్ అఫైర్స్ లో వీ విల్ బి కమింగ్ అక్రాస్ లాట్ ఆఫ్ కేసెస్. అంటే ఈ కేసులు అంటే కేవలం పుట్టస్వామి కేసో లేకపోతే ఆ కేశవానంద భారతి కేసో ఇది కాదు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన కేసెస్ కూడా నిన్న మొన్న ఎగ్జామ్ కంటే ముందు వచ్చేవి కూడా ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ మేక్ యూ సో మచ్ ఆఫ్ ఫీల్. సో నో నీడ్ టు వరీ. అన్ని ఆర్టికల్స్ అవసరం లేదు, అన్ని అమెండ్మెంట్స్ అవసరం లేదు, అన్ని షెడ్యూల్స్ అవసరం లేదు, అన్ని కేసు అవసరం లేదు. బట్ ఇన్ఫాక్ట్ వీటన్నిటిలో 80% ఆఫ్ ద థింగ్స్ మీతో నేను గుర్తు పెట్టుకునేటట్టు చేస్తాను. ఐ జస్ట్ మేక్ యూ టు రిమెంబర్ ఆల్ దిస్ 80% ఆఫ్ ద థింగ్స్. ఎలా అంటే నేను ఎప్పుడు ఒక అనాలజీ చెప్తూ ఉంటాను సబ్జెక్ట్ చెప్పినప్పుడల్లా కూడా. మీలో చాలా మందికి ఇంటర్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ ఉండేవాడు ఉందా? కొంతమందికి వేరే ఫ్రెంచ్ ఇట్లాంటివి ఉంటాయి దాని ప్లేస్లో. ఎవరికి అడిగినా కానీ మార్క్స్ 95+ చెప్తారు. వచ్చాయా 95+? సో 95 అంటే ఇట్స్ వెరీ గుడ్ స్కోర్ చెప్పాలంటే. ఏం నవీన్ అంతే కదా, 95+. పోనీ 90 వస్తే అదేదో లోగా ఫీల్ అవుతూ ఉంటుంది. 95 ఎట్లా వచ్చాయంటే సాంస్క్రిట్ సార్ వస్తాడు, రామ రామం రామే లేకపోతే హే రామ అన్నట్టు చెప్తూ ఉంటారు. మనం కూడా అలా నిద్రపోతూ అలా చదువుతుంటాం. వీ గెట్ దిస్ స్పూన్ ఫీడింగ్ అంటుంటాం కదా. The same thing I'm going to imbibe in this subject part. Basically గా స్పూన్ ఫీడింగ్ ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, కానీ రిక్వైర్డ్ ఎఫర్ట్స్ అని నేను పెట్టి మీతో పెట్టి స్టార్ట్ చేస్తాను. సో వీల్ బి ప్రొసీడింగ్ ఇన్ ఎ స్లో మ్యాప్. మొత్తం 65+ ఎంత అష్యూరెన్స్ తో చెప్పానంటే ఐఎమ్ ఫర్మ్ ఆన్ మై కంటెంట్. తెలంగాణ స్టేట్ లో రీసెంట్ గా 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ జరిగింది. గ్రూప్ 4 ఎగ్జామినేషన్ లో 30+ మార్క్స్ వచ్చాయి. మొన్న జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్ లో 30+ మార్క్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ పాలిటీ. ఇందులో నుంచి 28 క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ దేర్ ఇన్ మై నోట్స్. 28 క్వశ్చన్స్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో కూడా ఆల్మోస్ట్ 14 వరకు వచ్చాయి క్వశ్చన్స్. ఇన్ దాట్ ఆల్సో 12 క్వశ్చన్స్ ఆర్ దేర్ మై నోట్స్. నేనే కాదు, అంటే ఇది నేను చెప్తున్నాను కవర్ అవుతున్నాయని చెప్పట్లేదు. ఒక ఫ్యాకల్టీ సిలబస్ ని పూర్తి స్థాయిలో చెప్తే మీకు ఆబ్వియస్ గా క్వశ్చన్స్ వస్తాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ గోయింగ్ టు కవర్ ద సిలబస్. అందుకోసం ఆ సిలబస్ ని ఎంత కరాఖండిగా కవర్ చేస్తున్నాను కాబట్టి అంత స్ట్రాంగ్ గా మీకు చెప్తున్నాను. సో యూఆర్ గోయింగ్ టు గెట్ దీస్ మెనీ మార్క్స్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇవన్నీ స్లో ప్రాసెస్ తో వెళ్తుంది. స్లో ప్రాసెస్ అంటే పాలిటీ చదివేటప్పుడు జనరల్ గా ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కైనా స్టార్టింగ్ లో భయం అనేది ఉంటుంది. అంటే వి జస్ట్ కేమ్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ మార్కెట్ లో ఎంతో మంది ఉన్నారు, వీళ్ళతో నేను కాంపీట్ చేయగలనా. అంటే ఇట్స్ లైక్ బిగినింగ్ స్టేజ్ ఫర్ ఎవ్రీవన్. హీరో నాని మీరు చూసే ఉండొచ్చు, స్టార్టింగ్ స్టేజ్ లో ఖచ్చితంగా భయపడతాడు, అందరు సీనియర్స్ దగ్గరికి వెళ్ళి అదేంటి ఇదేంటి అని అడుగుతాడు. దాని అర్థం ఈయన హీరో కాదని కాదు. సో సమ్వేర్ హీ కమ్స్. ఇప్పుడు మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేశారు, ఎవరో 2 years నుంచి ప్రిపేర్ అవుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక భయం అవుతుంది, ఈయన 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, నేను ఈయనతో పోటీ పడగలుగుతానా లేదు. సో మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలంటే 1 year లో యూల్ బికమ్ సీనియర్స్. నేను ఎవ్రీ బ్యాచ్ చూస్తూ ఉంటాను, కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ వీళ్ళలో ఉండే భయం ఏంటంటే వెదర్ వి లైక్ కాంపిటేటివ్. ఆ బ్యాచ్ అయిపోయేసరికి తెలియని భయం, అంటే తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. అంటే ఇట్స్ అ నార్మల్ ప్రాసెస్.
అందుకే పాలిటీ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా స్టార్టింగ్ లో భయం ఉంటుంది, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, రోహిత్ శర్మ 264 కొట్టిన మ్యాచెస్ చూసుకోండి, ఆయన ఫస్ట్ 50 రన్స్ కొట్టేంత వరకు కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది. అంటే ఎలా ఆడుతున్నాడు, అంటే ఇంత డిఫరెంట్ గా ఆడుతున్నాడని. మీరు జస్ట్ ఏదో లంచ్కి వెళ్ళి వద్దాము, లేకపోతే ఏదో టీ తాగొద్దాం అనుకో, అప్పుడు 100 అయిపోతుంది. ఏదో ఫోన్ వస్తుంది, బయటికి వెళ్ళిపోతారు, వచ్చేసరికి 150 అయిపోయింది. మళ్ళీ అలా వచ్చేసరికి 260 264 అయిపోయింది. అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఇక్కడ నిలదొక్కున్నాడు. సేమ్ ద సబ్జెక్ట్ విల్ గో ఇన్ దాట్ మ్యాన్. సో ఫస్ట్ ఐ విల్ గివ్ యూ బేసిక్స్ ఇన్ దాట్ మ్యాన్. ఫస్ట్ 2 to 3 క్లాసెస్ కంప్లీట్ గా ఫౌండేషనల్ క్లాస్ చెప్తారు. ఎవరు ఇంత టైం కేటాయించారు. ఆ ఫౌండేషనల్ క్లాస్ అన్ని చెప్తే మీకు ప్రతి దానికి లాజిక్ అవసరం ఉండదు. ఆ లాజిక్ అంతా కూడా ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం ఇన్ దాట్ మేనర్ విల్ గో అకార్డింగ్లీ. అండ్ నెక్స్ట్ పాలిటీ సబ్జెక్ట్కి వచ్చేసరికి 2 things ఉంటాయి. ఒకటి దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ పార్ట్ ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటి, డైనమిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్ ఏంటి, డైనమిక్ పార్ట్. చాలా మంది సరే కరెంట్ పాలిటీ చేస్తారా అని అడుగుతారు, కరెంట్ పాలిటీ పైన వీడియోస్ చేస్తారా. సో కరెంట్ పాలిటీ అంటే భయం అవుతుంది, నేను స్టాటిక్. బట్ చూడండి 90% ఆఫ్ ద సిలబస్ స్టాటిక్ ఓన్లీ. అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చూసినా దాంట్లోంచి క్వశ్చన్స్ రావు. దిస్ డైనమిక్స్ ఈస్ కనెక్టెడ్ విత్ ద స్టాటిక్ పార్ట్. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ గా ఉండే కాన్సెప్ట్, డైనమిక్ అంటే మారే కాన్సెప్ట్స్. ఇప్పుడు అమెండ్మెంట్ ప్రొసీజర్ మీరు చూస్తారు, అది ఫిక్స్. రీసెంట్ గా విమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయిందా లేదు, సో నారీ శక్తి అని చెప్పేసి, అప్పుడు అమెండ్మెంట్ నంబర్స్ ఎంత అయిపోయింది, 106. కొన్ని ఆర్టికల్స్ కూడా అప్డేట్ చేశారు. సో అట్లా దాన్ని నేనేమంటామంటే డైనమిక్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనదే ఒక క్లాస్లో ఎగ్జాంపుల్ తీసుకోండి, లాస్ట్ 1 to 2 weeks లో సిలబస్ కి సంబంధించి కొన్ని థింగ్స్ న్యూస్ లో ఉన్నాయి. 1 to 2 weeks మీరే నిన్న మనం న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇది అని చెప్పి మీకు చెప్పాను, గుర్తుంది కదా. సో జస్ట్ ర్యాండమ్ గా మీకు అడుగుతాను, చెప్పండి ఏదో ఒకటి, వాట్ ఈస్ దేర్ ఇన్ న్యూస్ ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. రాంగ్ చెప్పినా పర్లేదు, బట్ ఏదో ఒకటి చెప్పండి. అది ఎకానమీ కరెక్ట్ అవుతుంది, పాలిటీ ఏదో ఒకటి. పేపర్ అయితే చూసుంటారు కదా మీరు. తమిళ్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టాడా, తెలుసా అదన్నా? కొత్త పార్టీ పెట్టాడా లేదా? అంటే మూవీస్ మళ్ళీ అంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, బట్ పార్టీ తీసుకున్నాం. మనకు సిలబస్ లో ఐ జస్ట్ షో యూ దాట్. సిలబస్ లో చూడండి, పొలిటికల్ పార్టీస్ కనబడుతుందా? పొలిటికల్ పార్టీస్, దిస్ ఈజ్ ఇన్ న్యూస్. అంటే ఆయన పార్టీ పేరేంటి, పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవసరం లేదు, బట్ హౌ కమ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద పార్టీ. అంటే వైఎస్ షర్మిల, షీ కెప్ట్ ఎ పొలిటికల్ పార్టీ నేమ్డ్ యాజ్ ఏంటి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, అండ్ షీ గాట్ ఎ సింబల్. సో ఫర్ ఎ సైన్ సింబల్ గురించి తర్వాత, దెన్ ఆఫ్టర్ షీ జాయిన్ ఇన్ టు ద కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే రెసిడెన్స్ అంటే ఏ పర్సన్ వాంట్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే మనకు రూల్ ఏంటి, రెసిడెన్స్. కేసీఆర్ వెళ్ళి ఆంధ్రాలో పోటీ చేయొచ్చు. అంటే బేసికల్గా ఏంటంటే మనకు కంబైన్డ్ స్టేట్ కాబట్టి 10 years కామన్ రూల్ ఉంది. అంటే కంబైన్డ్ స్టేట్ హైదరాబాద్ విల్ బి కామన్ ఫర్ బోత్, ఆ రూల్. లేదంటే నార్మల్ టెండెన్సీస్ లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రెసిడెంట్, సిటిజన్ కాదు రెసిడెంట్, ఎందుకంటే సిటిజన్ విల్ బి ఫర్ ఇండియా. ఈయన వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పంజాబ్ నుంచి పోటీ చేసి సీఎం అవ్వచ్చు అంటే ఈ కెనాట్. ఫస్ట్ హీ షుడ్ బికమ్ రెసిడెంట్ ఆఫ్ పంజాబ్. అందుకే మనం చూస్తే వాళ్ళు తిట్టుకునేటప్పుడు అపోజిషన్, రూలింగ్ అపోజిషన్ వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారంటే యూనో మీ రెసిడెన్స్ హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ నుంచే చేస్తూ ఉంటారు, ఇట్లాంటి తిట్టుకుంటూ ఉంటారు, విమర్శించుకుంటూ ఉంటారు. సో రెసిడెన్స్ ఈజ్ ద పాయింట్. మనకు సిలబస్ లో లెజిస్లేచర్, పార్లమెంట్ విల్ డిస్కస్ దట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకో పాయింట్ తీసుకుందాం. సరే పాయింట్ ఇంకొకటి, సింబల్. జనసేన సింబల్ ఏంటి,
మళ్ళీ ఈ సింబల్ ఎగ్జామ్లో అడగకపోవచ్చు, కానీ హూ గివ్స్ దిస్ సింబల్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ఎ పర్సన్ కీప్స్ ఎ పొలిటికల్ పార్టీ, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెడితే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అంటే, రిజిస్టర్ చేసుకున్న రాజకీయ పార్టీ అంటే. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ గివ్ సింబల్స్ టు దాట్ పొలిటికల్ పార్టీ. ఓపెన్ సింబల్స్ అంటారు. అంటే ఏదో ఎవరికి అందరికీ ఉండాల్సిన సింబల్ కొన్ని ఇస్తుంది. నువ్వు అందులో కొన్ని చాయిసెస్ పెట్టుకుంటే అందులోంచి ఇస్తుంది. ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ గెట్ ద సింబల్. సింబల్ ఇచ్చిన తర్వాత దే విల్ బి గోయింగ్ ఫర్ పర్ఫార్మెన్స్. ఎలక్షన్స్కి వెళ్తారు. ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆ పార్టీకి స్టేట్ పార్టీయా, రాష్ట్ర పార్టీయా, లేకపోతే నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ అని ఫిక్స్ చేస్తారు. వెదర్ ఇస్ ఇట్ ఎ స్టేట్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. అంటే రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ వాస్ ప్రమోటెడ్ యాజ్ ఎ నేషనల్ పార్టీ. చూసారా లేదా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ లాస్ట్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్. ఇది గ్రూప్ 1 లో అడిగారు మొన్నటి క్వశ్చన్ పేపర్. రీసెంట్లీ విచ్ అమంగ్ ద పొలిటికల్ పార్టీస్, అది ద ఈజియెస్ట్ క్వశ్చన్. అది మీరు న్యూస్ పేపర్ లో చూస్తే ఇదేంటి పాలిటిక్స్ సంబంధించి. ఇప్పుడు మన సిలబస్ లో మీరు చూస్తే ఐ జస్ట్ షో యూ. ఇక్కడ చూడండి, పొలిటికల్ పార్టీస్ యాంటీ డిఫెక్షన్ లా, ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఐ థింక్ ఇక్కడ మెన్షన్ చేసినట్టు. బట్ ఎస్, నేషనల్ పార్టీ అండ్ ఆల్సో స్టేట్ పార్టీ. పొలిటికల్ పార్టీస్ లోనే మనకు వస్తుంది నేషనల్ పార్టీ అండ్ స్టేట్ పార్టీ. దోస్ 2 things విల్ గెట్ యాడెడ్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో అట్లా నేషనల్ పార్టీ స్టేటస్ ఏంటి, లేకపోతే స్టేట్ పార్టీ స్టేటస్ ఏంటి. అలాగే ఇప్పుడు చూడండి, యూ కెన్ సీ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ బీహార్, నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ జార్ఖండ్, దే కేమ్ టు హైదరాబాద్ రీసెంట్లీ. వచ్చారా లేదు? ఇదన్నా చూస్తారా న్యూస్ లో? క్యాంప్ రాజకీయాలు అని చెప్పి మీరు చూస్తూ ఉండొచ్చు. అంటే బీహార్లో నితీష్ కుమార్ ఈస్ గోయింగ్ టు జాయిన్ ఎన్డీఏ అలయన్స్. అంటే పార్టీ మారుతారేమోనన్న భయంతో అందరిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? హైదరాబాద్. జార్ఖండ్ లో కూడా ఎమ్మెల్యేస్ అందరినీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? హైదరాబాద్. ఎందుకంటే జేఎంఎంకి కాంగ్రెస్ సపోర్ట్ ఉండడమో, లేకపోతే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు, ఇది మనం చూస్తాం. కానీ దీన్ని రిసార్ట్ పాలిటిక్స్ అని చెప్పి మనం ఎందులో చూస్తామంటే, దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు చట్టం అంట. యాంటీ డిఫెక్షన్ లా అంటే చూడండి, ఇది మీరు కరెంట్ అఫైర్స్ లో చూస్తారు, మీకు ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఇక్కడ కాన్స్టిట్యూషన్, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అర్బన్ గవర్నమెంట్. సో మనకి ఇక్కడ స్పెషల్ గా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. ఐ థింక్ అది ఏపీ సిలబస్ అనుకుంటా. యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి ఇక్కడ ఉంది. హియర్ ఇట్ ఇస్ యాంటీ డిఫెక్షన్ లా. కనబడుతుందా? దిస్ ఇస్ వాట్ యాంటీ డిఫెక్షన్ లా అంటే. మళ్ళీ యూనో ఏంటి అంటే, నితీష్ కుమార్ పార్టీ మారినప్పుడు నితీష్ కుమార్ గురించి, లాలూ ప్రసాద్ యాదవ్ గురించి, ఆర్జేడీ గురించి అడగరు. బట్ మీ కాన్సెప్ట్ బలపడాలంటే యూ హ్యావ్ టు కనెక్ట్ దాట్ విత్ ద దాన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే సిలబస్ డైనమిక్ పార్ట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ ద స్టాటిక్ పార్ట్. ఇది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నిన్న ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు క్యాన్సల్ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ సుప్రీంకోర్టు హ్యావ్ క్యాన్సల్. ఎలక్టోరల్ బాండ్స్ ని మళ్ళీ మనం ఎందులో చూస్తామంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీకు సిలబస్ ఇచ్చాను, మీ చేతిలో ఉంది, అండ్ మీకు ఇక్కడ బోర్డు పైన కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఇప్పుడు రిమోట్ ఓటింగ్ అని చెప్పి మీరు న్యూస్ లో చూసే ఉంటారు. దెర్ ఇస్ సంథింగ్ రిమోట్ ఓట్, లేకపోతే ఓట్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచే ఓట్ వేసుకోవచ్చు. కర్ణాటకలో ఫస్ట్ స్టేట్, తెలంగాణలో కూడా జరిగింది. ముసలి వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఎవరైతే మూవ్ అవ్వలేరో వాళ్ళ ఇంటి దగ్గరకే ఈ ఎన్నికల యంత్రాంగం వచ్చి ఓట్ వేయించుకోవడం జరిగింది. సో ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్టోరల్ రిఫార్మ్. వన్స్ అపాన్ అ టైమ్ there was no voting right for NRIs, but later on NRIs has got right to vote. మీకు ఇది సర్కార్ మూవీ ఏదో ఉంటుంది కదా, సేమ్ విజయ్ ఒక్క ఓటుతో ఓడిపోవడం, అండ్ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చి ఓటేస్తారు. నీ ఒక్క ఓటుతో పోయేది ఏముంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఓట్ వేయాలా? మనమేమో ఇక్కడ నుంచి మన ఊరికి వెళ్ళాం ఓట్ వేయడానికి, ఆ సినిమాలో కాబట్టి యూఎస్ నుంచి వస్తాడు. ఎందుకంటే దట్ ఈస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. సో ఇట్లా ఇప్పుడు రీసెంట్ గా
రాహుల్ గాంధీ వాస్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పి మీరు చూసే ఉండొచ్చు. ఇదన్నా చూసారా? చాలా రోజుల క్రితం ఇది న్యూస్ పేపర్లో ఉంది. ఏంటంటే రాహుల్ గాంధీ హ్యావ్ క్రిటిసైజ్డ్ సంథింగ్, ఈ పేరుతో ఉన్న వాళ్ళందరూ దొంగలు అని చెప్పి సంథింగ్ ఈ సెట్. దానికి ఆ పేరు ఎవరైతే ఇంటి పేరుతో he went and filed a case in the Surat court. And Surat court has disqualified Rahul Gandhi under so and so grounds. ఏంటంటే that is nothing but defamation. అంటే పరువు నష్టం దావా. డిఫమేషన్ అంటే పరువు నష్టం దావా. ఈ డిఫమేషన్ గురించి మనము ఏ ఆర్టికల్లో చూస్తామంటే 19.1 ఉంటుంది. మళ్ళీ 19.1 ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ABCDEFG. ఇది మీకు TSPSC గ్రూప్ 2 2016 లో అడిగారు క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో కొన్ని లిస్ట్ ఉంటాయి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, డిఫమేషన్ అని, నేషనల్ అంటే సెక్యూరిటీ అని చెప్పేసి, సోవరానిటీ అని చెప్పేసి, ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి. అంటే ఈ లిస్ట్ గురించి అడిగారు. అంటే దిస్ డిఫమేషన్ ఈజ్ వన్ లైన్, దిస్ డిఫమేషన్ ఈజ్ ఇన్ న్యూస్. వేర్ రాహుల్ గాంధీ అంటే సూరత్ కోర్ట్ ఏం చేసిందంటే ఎస్ రాహుల్ గాంధీ డిఫమేషన్ చేశాడు, అంటే పరువు నష్టంకి ఆయన అర్హుడు అని చెప్పి ఆయనను అంటే డిస్క్వాలిఫై కోర్ట్ చేయలేదు. సో సూరత్ కోర్ట్ హ్యాస్ గివెన్ పనిష్మెంట్ ఆఫ్ 2 years టు రాహుల్ గాంధీ. అయితే ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంప్రిజన్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years, they will not be allowed to contest for next 6 years. ఇది కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే అప్పుడు రాహుల్ గాంధీ వెంట్ టు గుజరాత్ హైకోర్టు, అపీల్ అంటాం కదా, అది కూడా సూరత్ చెప్పింది కరెక్టే, సూరత్ కోర్ట్ చెప్పింది కరెక్టే చేసింది. హీ డిడ్ స్టాప్. నౌ రాహుల్ గాంధీ వెంట్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ క్యాన్సల్డ్ దిస్. ఎస్, ఇట్లా చేస్తా ఉంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఎవరిని విమర్శించడానికి ఉండదు. మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి వాళ్ళు కొన్ని నిక్ నేమ్స్ పెట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు మమ్మల్ని ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని చెప్పేసి మీరు వెళ్ళి పెడితే కోర్టు will, అందుకంటే తిట్టడం అంటే డెమోక్రసీలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం షుడ్ ఆల్వేస్ బి యాక్సెప్టెడ్. అందుకోసం సుప్రీం కోర్ట్ ఏం చేసింది, దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు దీని ఏమంటామంటే అపీల్ అంటే వెన్ యూ గో టు అ కోర్ట్ యూ కెన్ గో టు అప్పర్ కోర్ట్, యూ కెన్ గో టు ఫర్దర్ కోర్ట్. ఇది అపీల్ అంటే. సో మనకి ఇక్కడ సిలబస్ లో వాట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్ ఈస్ నథింగ్ బట్ జుడిషియల్. చూడండి ఏముంది ఇక్కడ, జుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, జుడిషియల్ రివ్యూ. అంటే యూ కెన్ గో ఫర్ ఎ రివ్యూ పిటిషన్. ఇది మీరు రోజు చూసేది న్యూస్ లో. దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ దిస్, కానీ ఐఎమ్ కనెక్టింగ్ దాట్ విత్ ద సిలబస్. ఇప్పుడు సుప్రీం కోర్ట్కి వెళ్ళాడు అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు, లో కోర్ట్, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్ట్. అంటే యూ షుడ్ నో ద పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎలక్టోరల్ బాండ్స్ వాస్ డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ బై సుప్రీం కోర్ట్. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది సుప్రీం కోర్టు చాలా హైపర్ యాక్టివ్ గా ప్రవర్తించింది. అంటే పార్లమెంట్ చేసిన ఒక చట్టాన్ని హౌ కమ్ సుప్రీం కోర్ట్ క్యాన్సల్, సో ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని వీళ్ళు కూడా అంటారు. అంటే సుప్రీం కోర్టు హైపర్ గా రియాక్ట్ అయిందంటే దాన్ని మనం ఏమంటాం, ఏంటి ఇక్కడ యాక్టివిజం, అదే కదా. సో సుప్రీం కోర్ట్ ఈజ్ యాక్టింగ్ ఇన్ హైపర్ మేనర్ అని చెప్పి. అంటే జుడిషియల్ యాక్టివిజం ఈజ్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ వాట్ ఈస్ జుడిషియల్ యాక్టివిజం. సో అంటే ఇవి న్యూస్ లో వస్తుంటాయి, వి విల్ బి అప్డేటింగ్. ఇప్పుడు మనం రీసెంట్ గా 106th అమెండ్మెంట్ అని చెప్పుకున్న వాళ్ళు, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమో చూడండి, అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్. సవరణ విధానం, సవరణ విధానం అండ్ సవరణ. అగైన్ దిస్ ఈజ్ ఇన్ న్యూస్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేసవి విడిది అని చెప్పి బొల్లారంకి వస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంతకుముందు మొఘల్ గార్డెన్స్ అని దాని పేరు చేంజ్ చేశారు మళ్ళీ. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతాయి, ప్రెసిడెంట్ గురించి న్యూస్ లో వస్తారు. సో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దేర్ పవర్స్, దిస్ విల్ బి న్యూస్. అంటే ఇలా మనం వీటిని కనెక్ట్ చేసుకుంటూ, సో వి విల్ బి కనెక్ట్. చూడండి ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇండియాలో. సో అంటే మనకి ఇక్కడ సెంట్రల్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ లో స్టేట్ ఎలక్షన్ కమిషన్, పంచాయతీ లోకల్ బాడీస్ కి, ఇవన్నీ కనెక్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ సిలబస్.
అందుకే ఫస్ట్ పాలిటీని మీరు చక్కగా అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద సిలబస్ అండ్ యూ హ్యావ్ టు గో విత్ ద న్యూస్ పేపర్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఇవి చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఫర్ సపోజ్ నిన్న మీరు ఏదో ఒక ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి స్పీచెస్ ఉంటాయి, అంటే విద్వేషపూరిత ప్రసంగాలు, హేట్ స్పీచ్. వాట్ హౌ కమ్ దిస్ హేట్ స్పీచ్ ఇంపాక్ట్స్ డెమోక్రసీ అంటే అలా హేట్ స్పీచ్ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది. అంటే ఈ క్యాస్ట్ అంతా, ఈ రిలీజన్ అంతా మంచిది, ఇంకో రిలీజన్ మంచిది కాదంటే దట్ విల్ డిస్టర్బ్ ద సోషల్ స్ట్రక్చర్. అందుకోసం హేట్ స్పీచ్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పైన అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇవి మీరు వార్తల్లో చూస్తారు. నేను ఆర్టికల్ 19 చెప్పేటప్పుడు మీకు అది ఇంకా క్లియర్గా అర్థం. అందుకే ద ఫస్ట్ కండిషన్ ఫర్ ఎ స్టూడెంట్ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్ పాలిటీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ప్రీ కండిషన్ ఏంటంటే న్యూస్ పేపర్ చూడండి. న్యూస్ పేపర్లో ఉన్న ప్రతిదీ అవసరం లేదు, బట్ ఏం జరుగుతుంది దేశంలో అది చూస్తే దెన్ దిస్ సబ్జెక్ట్ విల్ బి ఈవెన్ మోర్ గుడ్ ఫర్ యూ. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు లెట్ us గో ఫర్ ద డీప్ డిస్కషన్. ఏమేమి ఉంటాయి సిలబస్ లో జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను, దెన్ ఐ విల్ గో టు ఫర్దర్ స్టెప్స్. సో ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం కావాలంటే సిలబస్ అర్థం కావాలి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ యూ అంటే మీలో ఎవరు ఒకరు Group 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. అంటే యూ జస్ట్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ Group 2 ఆర్ Group 1. సో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీకు ఒక థాట్ వస్తుంది. యూ మే గెట్ సమ్ థాట్, ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ దిస్ Group 2. అంటే ఈ థాట్ అనేది అంతా కూడా మీ దగ్గరనే కదా. అంటే యు ఆర్ జస్ట్ ప్లానింగ్ టు ప్రిపేర్ ఫర్ వాట్ Group 2. మీరు జస్ట్ ప్లాన్ వేస్తారు. ప్లాన్తో సరిపోతుందా? యూ హ్యావ్ టు కీప్ ద సేమ్ ప్లానింగ్స్ ఇన్ టు యాక్షన్. ఇది సెకండ్ స్టేజ్. మళ్ళీ దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్లానింగ్. అంటే మీరు ప్లాన్ వేసేటప్పుడు అరే Group 2 మంచిది కాదు, అసలు అది ఎగ్జామ్ జరుగుతో లేదని కొంతమంది, అది చాలా గ్రేట్, చాలా ఆస్పీషియస్, సొసైటీలో చాలా రెస్పెక్ట్ వస్తుంది అని ఇంకొంతమంది. అంటే అది డిసైడ్ చేయడానికి మీరు కొంతమంది దగ్గరికి వెళ్తారు, ఇది కరెక్ట్ కదా. సరే మీరు యాక్షన్లో పెడతారు. యూ కేమ్ ఫర్ ఎ కోచింగ్, వెదర్ దిస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, లేకపోతే వెదర్ టేకింగ్ కోచింగ్ ఈజ్ గుడ్ ఆ బ్యాడ్ అని ఉంటుంది. అంటే దాన్ని నేను ఏమంటాను అంటే అడ్జుడికేషన్ అంట. వాట్ విల్ ఐ కాల్ అడ్జుడికేషన్. అంటే ప్రణాళిక రచించడం, దాన్ని ఆచరణలో పెట్టడం, దాన్ని అది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేయడం, అడ్జుడికేషన్. దిస్ ఈజ్ ద వన్ విచ్ విల్ కమ్ అక్రాస్ రెగ్యులర్ లైఫ్ లో ప్లానింగ్, యాక్షన్, అడ్జుడికేషన్. సేమ్ ఇదే నేను కనెక్ట్ చేస్తాను చూడండి. టేక్ ద కేస్ ఆఫ్ ద టైమ్స్ వేర్ ద కింగ్స్ యూజ్ టు మేక్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కింగ్స్ ఎప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసేటప్పుడు ఇప్పుడు కింగ్స్ గో బ్యాక్ టు ద ఏన్షియంట్ టైమ్స్. కింగ్స్ ఇఫ్ దే వాంట్ టు ఫార్ములేట్ ఎనీ రూల్స్, ఏదైనా రూల్స్ చేయాలి అనుకుంటే, సో దాన్ని నేను ఏమంటున్నానంటే రూల్స్ కాబట్టి ఇన్ అవర్ పాలిటీ లాంగ్వేజ్ ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ వాట్ లా. అంటే లైక్ మీరు ప్లాన్ ఎట్లయితే చేస్తున్నారు, అంటే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో అంటే ఎటువంటి, అంటే ఈ దేశంలోని అంటే ఈ రాజ్యంలోని ప్రజలంతా ఈ టైంకి పడుకోవాలి, లేకపోతే ఈ పనులు చేయాలి, ఈ టైంకి వేకప్ అవ్వాలి, యూ హ్యావ్ టు డూ ఓన్లీ దీస్ యాక్టివిటీస్, అంటే ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి. సో సిమిలర్లీ కింగ్ విల్ మేక్ సర్టెన్ రూల్స్. ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ వాట్ లా మేకింగ్. శాసనాల తయారీ అంటే లా మేకింగ్. సో నెక్స్ట్ ఫర్ సపోజ్ కింగ్ హ్యావ్ మేడ్ ఏ లా. కింగ్ లా చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాను, ఇంప్లిమెంట్. అంటే దాన్ని ఏం చేయాలి, అమలు. సో రాజు దాన్ని ఏం చేయాలి, అమలు పరచాలి. అమలుని నేను ఏమంటున్నాను, ఎగ్జిక్యూషన్. ఐఎమ్ కాలింగ్ దట్ as ఎగ్జిక్యూషన్. వెనెవర్ కింగ్ మేక్స్ ఎనీ లా దేర్ మైట్ బి సమ్ లూప్ హోల్స్. అందులో కొన్ని తప్పులు ఉంటాయి, ఏవో నెగటివ్స్ ఉంటాయి. లేకపోతే కింగ్ అమలు చేసే దాంట్లో కూడా ఏదో తప్పులు ఉంటాయి. ఇప్పుడు ఈ చట్టాల్ని రూపొందించడం, చట్టాల్ని అమలు చేయడం, ఈ రెండిట్లో ఏవైనా మిస్టేక్స్ వస్తే దాన్ని నేనేమంటామంటే న్యాయం చెప్పడం అంట. న్యాయం, తీర్పు చెప్పడం అనుకోవచ్చు. వాట్ ఐ కెన్ కాల్ దిస్ వన్ యాజ్ ఎ అడ్జుడికేషన్. అయితే ఇప్పుడు చూడండి, వెన్ కింగ్స్ యూజ్ టు దేర్, చట్టాలు చేయడం, చట్టాన్ని అమలు చేయడం, దాన్ని కరెక్ట్ కాదో చూడు. ఈ మూడు ఎవరు చూసేవాళ్ళు? అన్ని కింగ్సే కదా చూసేవాళ్ళు.
చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఐ మేక్స్ ఎనీ లా, నేను ఒక చట్టం చేస్తే నేనే చేశాను కాబట్టి అది చాలా గొప్పగా చూపించాలనుకుంటున్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నువ్వు చేసిన దాంట్లో ఈ తప్పులు ఉన్నాయి అని చెప్తే 2 kinds of మైండ్ సెట్స్ ఉంటాయి. యాక్సెప్ట్ చేయొచ్చు. నేను చేసిన చట్టాన్ని నువ్వు ప్రశ్నిస్తావా అని అడిగే నేచర్ ఉంటుందా లేదా? కింగ్ అయితే ఆబ్వియస్ గా ఆరోగ్యన్స్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్ ఈయన ఉరి తీసేయను అంటున్నా అంతే. అంటే నేను చేసిన చట్టాన్ని ప్రశ్నిస్తున్నాడా, ఈయన ఉరి తీసేయను అంటే అటువంటివి ఉంటే, ఇట్లాంటి ఆరోగ్యన్స్ ఉంటే, హూ విల్ బి ద అల్టిమేట్ సఫరర్? పీపుల్. అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ప్రజల కాదు. అంటే నువ్వు చేసిన దాంట్లో తప్పులు తెలుసుకునేటట్టు ఉండదు. అందుకోసం ఇలా అన్ని ఒక్కల దగ్గర ఉంటేనే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి a new concept came. That new concept is nothing but theory of separation of powers. అంటే తెలుగులో దీనికి ఫిక్స్డ్ వర్డ్ ఉండదు, అధికారాల విభజన. మళ్ళీ దానికి డిఫరెంట్ సినానిమ్స్, పర్యాయ పదాలు కూడా వాడుతుంటారు. బట్ మన కంటెక్స్ట్ లో థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇది బేసిక్. ఇందులోంచి క్వశ్చన్స్ ఎవరు రావనుకుంటారు. కానీ which among the following political scientists have propounded the theory of separation of powers? ఈ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రాజనీతి శాస్త్రజ్ఞుడు ఎవరు అని చెప్పి, అంటే వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ గురించి మీరు వింటారు వీటిని. సో దిస్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ బై మాంటెస్క్యూ అండ్ హీ ఈజ్ ఏ ఫ్రెంచ్ ఫిలాసఫర్. మాంటెస్క్యూ ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఎందుకు వచ్చిందో మీకు క్లియర్ గా చెప్పు. మీకు ఇది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి ఇంకా డీటెయిల్ గా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, వెదర్ ఇండియా ఫాలోస్ అ క్లియర్ కట్ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఆర్ నాట్, ఇలా అడుగుతుంది. బట్ మన ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ విల్ బి నో. సో ఇలా థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ వచ్చింది. ఇప్పుడు జనరల్ గా లా మేకింగ్ అంటే మన లాంగ్వేజ్ లో దీన్ని మనం ఏమంటామంటే లెజిస్లేచర్ అంటే. ఏమంటాం? లెజిస్లేచర్ అంటే శాసనాలు రూపొందించేవాళ్ళు, లేకపోతే శాసనసభ అని కూడా పిలుస్తారు. జనరల్ గా స్టేట్ లోనే శాసనసభ ఉంటుంది, పేరు వేరు, అది పక్కన పెట్టండి. శాసనాలు రూపొందిస్తుంది కాబట్టి లెజిస్లేచర్. సో దీన్ని అమలు చేసే వాళ్ళని మనం ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్స్ అని. దాన్ని అమలు చేసే వాళ్ళు ఏమంటాం? ఎగ్జిక్యూటివ్స్. సో వీళ్ళనే కార్యనిర్వాహక వర్గం అంట. కార్యనిర్వాహక వర్గం. సో దీని ఏమంటాం? శాసన వర్గం అంట. శాసనాలు అని చెప్పాను కదా, ఆ సెట్ ఆఫ్ పీపుల్ ని మనం ఏమంటాం అంటే శాసన వర్గం అంట. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ ని కార్యనిర్వాహక వర్గం అంట. ఇప్పుడు చేసిన శాసనాలలో, లాస్ లో ఏమైనా తప్పులు ఉంటే, చేసిన కార్యనిర్వాహక అధికారాలలో ఏవైనా తప్పులు ఉంటే దాన్ని ఏం చేస్తారని చెప్పాను? అడ్జుడికేషన్. ఇలా దీన్ని మనం అడ్జుడికేషన్ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే జ్యుడిషియరీ. దట్ ఈస్ నథింగ్ బట్ న్యాయ వర్గం. ఏమని పిలుస్తాం వాళ్ళని? న్యాయ వర్గం. అంటే ఇప్పుడు మీరు వినేది సబ్జెక్ట్ లాగా అనిపించదు, బట్ ఏదో చెప్తూ ఐమ్ జస్ట్ మేకింగ్ యూ టు ఇన్వాల్వ్ ఇన్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ వింటున్నట్టు కూడా, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్ సబ్జెక్ట్. అందుకే ఇప్పుడు మీరు చూడండి, మీకు ముందు సిలబస్ కాపీ ఇచ్చి ఇదంతా గుర్తుపెట్టుకోండి అంటే గుర్తుపెట్టుకుంటాం అంటారు. కానీ ఇలా ఆర్డర్లో చెప్తే మీకు ఎట్లాగైనా కానీ ఆ సిలబస్ మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. సో అందుకోసం ఇలా. అండ్ చూడండి, పాలిటీ అంటే స్టడీ ఆఫ్ గవర్నమెంట్. ఈచ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 wings. సో ఫస్ట్ వింగ్ ని నేను ఏమంటున్నాను? లెజిస్లేచర్. ఫస్ట్ wing is nothing but legislature. What is the next wing? Executive. Next wing is executive. And next is judiciary. So ఇది legislative, executive, judiciary. Legislature అనొచ్చు లేదా legislative అని కూడా అనొచ్చు. Let's take this one. Legislative. సో దీని ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అని కూడా పిలుస్తుంది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ 4th estate. ఆ 4th estate ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ మీడియా.
జనరల్ గా మీడియా మనం ఫోర్త్ ఎస్టేట్ అని కూడా పిలుస్తాం. సో అది లార్డ్ మెకాలే పిలిచాడు అన్అఫీషియల్ గా. బట్ దీస్ ఆర్ ద 3 estates, బట్ విచ్ కెన్ బి జనరల్లీ కాల్డ్ ఎస్ ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా. సో ఇది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్, ఈ 3 థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంతో పాటు సో వీ కేమ్ అక్రాస్ దీస్ థింగ్స్. సెంట్రల్ లో ఏంటి లెజిస్లేచర్, స్టేట్ లో ఏంటో లెజిస్లేచర్, సెంట్రల్ లో ఏంటి ఎగ్జిక్యూటివ్, స్టేట్ లో ఏంటి ఎగ్జిక్యూటివ్ తెలియదు. సో దానికంటే ముందు వీ డూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫెడరల్. ఇండియా ఈజ్ అ ఫెడరల్ స్టేట్ అని చెప్పుకోండి. ఇండియా ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ వాట్? ఫెడరల్ స్టేట్. అయితే ఫెడరల్ అనే పదం ఇండియాలో ఎక్కడా లేదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. అది ఎందుకు అని మనం తర్వాత చెప్పుకుందాం. ఫెడరల్ స్టేట్ అంటే ఫెడరల్ స్టేట్ అంటే వేర్ దేర్ ఆర్ 2 గవర్నమెంట్స్. జనరల్ గా 2 గవర్నమెంట్స్ అంటే ఫెడరల్ స్టేట్. అపోజిట్ టు ఫెడరల్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఏంటది? యూనిటరీ స్టేట్. అంటే ఫెడరల్ స్టేట్ ని మనం ఏమంటామంటే సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ. యూనిటరీ స్టేట్ ని మనం ఏమంటామంటే ఏకకేంద్ర వ్యవస్థ. ఏకకేంద్ర వ్యవస్థ. ఇప్పుడు మనం చూస్తే బ్రిటన్ కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ, సారీ ఓన్లీ బ్రిటన్ కెన్ బి టేకెన్ యాజ్ సింగిల్ స్టేట్, ఏకకేంద్ర వ్యవస్థ అని చెప్పి చూస్తాం. సో ఏంటి ఏకకేంద్ర వ్యవస్థ అండ్ ఫెడరల్ స్టేట్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, 2 గవర్నమెంట్స్. బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుంది? సింగిల్ గవర్నమెంట్. అంటే పార్లమెంట్ ఎలాగైనా ఉండొచ్చు, ఫెడరల్ అండ్ యూనిటరీ, ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఎలాగైనా. బట్ ఇలా చూస్తే అంటే ఈ ఫెడరల్ అనే వచ్చినప్పుడల్లా ఇద్దరు వచ్చినప్పుడల్లా కూడా వాట్ వీ విల్ బి కమింగ్ అక్రాస్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫ్లిక్ట్స్. ఇద్దరు వస్తే కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా వస్తాయి సార్ అంటే జస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ ఎ ఫాదర్. టేక్ ద కేస్ ఆఫ్ ఎ ఫాదర్. ఒక ఫాదర్ కేసు తీసుకోండి. ఇఫ్ ఎ ఫాదర్ ఈజ్ హ్యావింగ్ 2 అంటే ఫస్ట్ కేసులో ఫాదర్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 తీసుకోండి, 1 సన్ ఆర్ డాటర్. ఒకే కొడుకు లేకపోతే ఒకే కూతురు ఉంది అనుకోండి ఫాదర్ కి. లెట్ us take with regard to asset classification అంటే ఆస్తి పంపకాలను. ఈ ఫాదర్ కి ఒకే కొడుకు ఒకే కూతురు ఉంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా? విల్ వి కమ్ అక్రాస్ ఎనీ? ఉన్నదంతా వాళ్ళకే ఇస్తుంది. సో దేర్ ఈస్ నథింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు అదే ఫాదర్ కి ఇఫ్ యూ టేక్ ద అనదర్ కేస్ దేర్ ఆర్ 2, మేబీ 2 సన్స్ అయి ఉండొచ్చు, 2 డాటర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సన్ అండ్ డాటర్ ఇలా ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా అసెట్ క్లాసిఫికేషన్స్ కి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా? సరే ఎందుకు వస్తాయి సార్? ఒకవేళ నాకు 100 ఎకరాలు ఉంటే 50-50 ఇచ్చేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ లోతుకి వెళ్తా ఉంటే ఒక హైవే మీద 50 ఎకరాలు, ఇంకో దగ్గర. మరి హైవే మీద 50 ఎకరాలు ఉంటే 25 ఇవ్వచ్చు కదా. సరే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మళ్ళీ ఇద్దరు నాకు ఇదే కావాలంట హైవే దగ్గరలో అంటే ఇవి ఉంటాయి. డో నాట్ గో డీపర్ ఇంటు దట్. బట్ అసెట్ క్లాసిఫికేషన్ లేకపోతే నీకింత అని చెప్పి అంటే కంప్లీట్ గా క్లాసిఫికేషన్ లేకపోతే డెఫినెట్లీ దట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్స్. మీరు హిస్టరీలో చూడొచ్చు. హిస్టరీలో వార్ ఆఫ్ సక్సెషన్ అని చెప్పి చూసే ఉండొచ్చు. వన్స్ ద ఫాదర్ డైస్, షాజహాన్ చనిపోయిన తర్వాత అయినా కానీ, లేకపోతే మీర్ కామరుద్దీన్ ఖాన్ అని చెప్పి హైదరాబాద్ సిస్టమ్ అంటే హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి, ఆయన చనిపోయిన తర్వాత, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరికి ఎంత అని చెప్పి క్లియర్ గా లేకపోయేసరికి అందరి మధ్యలో ఏమొచ్చింది? కాన్ఫ్లిక్ట్స్. అంటే ఈ ఫాదర్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సేమ్ అలాగే పవర్స్ జనరల్ గా ఒక దేశంలో పవర్స్. ఇంతకు ముందేమో ఆస్తులు అని చెప్తున్నాం కదా, ఇక్కడ పవర్స్. ఎవ్రీవన్ ఆస్పైర్ టు హోల్డ్ దిస్ పవర్స్. ఈ అధికారాలన్నీ తమ దగ్గరనే పెట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు పవర్స్ దగ్గరకు వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇఫ్ అ సింగిల్ గవర్నమెంట్ ఈస్ దేర్, అప్పుడు ఏమవుతుంది? పవర్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి. నో నీడ్ ఆఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్. ఇఫ్ దేర్ ఆర్ 2 గవర్నమెంట్స్ అంటే 2 means for suppose take the case of central government, also take the case of state government. ఇద్దరు పవర్స్ కావాలంటే మీకు ఎక్కువ నాకు ఎక్కువ అనే కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్స్ రావద్దంటే దేర్ హ్యాస్ టు బి క్లియర్ కట్ డివిజన్ ఆఫ్ పవర్స్. అందుకే
ఇండియా అంటే రెండు ఎందుకు ఉందంటే ఇండియా అని ఏమంటున్నాను నేను, ఫెడరల్ స్టేట్. ఫెడరల్ అనే పదం ఎక్కడ లేదు కదా, మళ్ళీ ఫెడరల్ ఎట్లా చెప్తున్నారంటే 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. దెర్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దెర్ ఇస్ అ స్టేట్ గవర్నమెంట్. అందుకోసం నేను ఇంతకు ముందు చెప్పాను కదా పాలిటీలో షెడ్యూల్స్ కూడా ఉంటాయని చెప్పి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as 7th షెడ్యూల్. 7th షెడ్యూల్. ఈ 7th షెడ్యూల్ లో దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎలా డివైడ్ చేశారు? ఒకటి యూనియన్ లిస్ట్ అంటే, యూనియన్ లిస్ట్, దీన్నే కేంద్ర జాబితా పిలుస్తుంది, యూనియన్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటే ఇద్దరు చూసుకునే దాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. సో అట్లా 7th షెడ్యూల్ స్పీక్స్ అబౌట్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఇఫ్ ఐ ఆస్క్ యూ, డిఫెన్స్ ఎవరి చేతిలో ఉండొచ్చు? డిఫెన్స్ ఎవరి చేతిలో ఉండొచ్చు? సెంటర్ చేతిలో ఉండొచ్చు. ఇప్పుడు పోలీస్ ఎవరి చేతిలో ఉండొచ్చు? పోలీస్. పోలీస్ సెంటర్ ఉంటారా, స్టేట్ ఉంటారా? స్టేట్ లోనే ఉంటుంది పోలీస్. పోలీస్ ఈజ్ అండర్ స్టేట్ కంట్రోల్. వాళ్ళకు ఉండే ఫోర్సెస్ వేరు, దాని పోలీస్ కాకుండా ఇంకా వేరే పేరు. యూనియన్ టెరిటరీస్ లో డిఫరెంట్. అది మళ్ళీ స్టేట్స్ అయితే పోలీస్ విల్ బి అండర్ ద స్టేట్. ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు సెంటర్. కరెన్సీ, సెన్సస్, ల్యాండ్. సో మీకు ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ కాలేదు కానీ మీరే చెప్పేస్తారు. అంటే ఇట్స్ అ కామన్ థింగ్, మనకేం తెలియాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సమ్ థింగ్స్. ఇప్పుడు స్టేట్, అందుకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి తెలంగాణలో ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే పెట్టొచ్చు, కానీ ల్యాండ్ ఎవరు ఇవ్వాలి? స్టేట్. మేము మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఇద్దాం అనుకుంటున్నాం కానీ మీ రాష్ట్రం మాకు భూమి చూపించట్లేదు. ఇది మీరు వార్తల్లో వింటుంటారు. అంటే నువ్వు పెద్ద కదా, నువ్వు డైరెక్ట్ గా ల్యాండ్ తీసుకోవచ్చు కదంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు అది సెంటర్ కి చెందిన కొన్ని ల్యాండ్స్ ఉంటాయి స్టేట్ లో. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, అక్కడ నువ్వు ఏది పడుతుంది కడతా అంటే కుదరదు. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? సెంటర్. ఒకప్పుడు ఈ జిమ్ఖానా గ్రౌండ్స్ లో సెక్రటేరియట్ కట్టాలనుకున్నారు స్టార్టింగ్ లో, సెంటర్ పర్మిషన్ అడిగారు, ఇవ్వలేదు. అంటే నీ స్టేట్ కదా, నీకు ల్యాండ్ పర్మిషన్ ఏంటంటే దట్ ఈస్ అండర్ సెంట్రల్ స్టార్ట్. ఇప్పుడు అగ్రికల్చర్ గురించి మనం చూస్తాం, వ్యవసాయ చట్టాల గురించి ఏదైనా ఇష్యూ జరుగుతుంది, దట్ ఈస్ అండర్ ద స్టేట్ లిస్ట్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే నీట్ ఎగ్జామ్ ని కొన్ని కాలేజెస్, కొన్ని స్టేట్స్ ఒప్పుకోవట్లేదు, దట్ ఈస్ అండర్ ద కాన్కరెంట్ లిస్ట్. సో ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్ కోర్స్ 1 year బ్యాక్ సంక్రాంతి టైంలో క్యాసినో నడిపారు అని చెప్పి మనం చూస్తాం. గ్యాంబ్లింగ్ ఇన్ గోవా దట్ ఈస్ లీగలైజ్డ్. గోవాలో క్యాసినోకి వెళ్తారు ఎవరు వెళ్ళాలి, బట్ మిగతా స్టేట్స్ లో ఉండవు. అంటే గ్యాంబ్లింగ్ అంటే దానికి సంబంధించిన లా చేయాలా చేయకూడదా, దట్ ఈస్ అండర్ విచ్ లిస్ట్? అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ ఎలక్షన్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, దట్ ఈస్ అండర్ ద స్టేట్ లిస్ట్. వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు ఎలక్షన్స్. సో అలాగే పబ్లిక్ హెల్త్ కానీ, ప్రజా ఆరోగ్యం కానీ, పబ్లిక్ ఆర్డర్, ప్రజా వ్యవస్థ, ఇలా సెంట్రల్ లిస్ట్ లో, స్టేట్ లిస్ట్ లో. ఇప్పుడు ఉమ్మడి జాబితా తీసుకుంటే మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సోషో ఎకనామిక్ ప్లానింగ్ కానీ, ఫారెస్ట్స్ కానీ, ఇవన్నీ ఇద్దరు చేతిలో. ఇవన్నీ మీకు అవసరం లేదు, ఏదైతే వార్తల్లో వచ్చిందో అది ఏ జాబితా అని చెప్పి మీకు తెలియాలి. సో ఇప్పుడు క్లియర్ గా డివిజన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సెంటర్ కి స్టేట్ కి మధ్యలో గొడవలు అవుతాయి, మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ నాట్ దే బికాస్ దెర్ ఇస్ ఎ డివిజన్. కానీ రిమైనింగ్ అంటే ఈ 3 కాకుండా కొన్ని మెన్షన్ చేయనివి కూడా ఉంటాయి కదా, రిమైనింగ్ దాట్ విల్ బి అండర్ యూనియన్ లిస్ట్, పార్లమెంట్ చేతిలో ఉంటుంది. దాని గురించి గొడవ. ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్ నువ్వు చేస్తావా నేను చేస్తావా, మళ్ళీ దాని గురించి గొడవ. అంటే క్లియర్ కట్ గా ఉంది, బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ కాన్ఫ్లిక్ట్స్. అందుకే మనకు సిలబస్ లో ఏమని ఇచ్చారంటే సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే సిలబస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని, అది తెలియాలంటే సమాఖ్య వ్యవస్థ గురించి తెలియాల్సిందే. ఫెడరలిజం, సమాఖ్య వ్యవస్థ గురించి తెలియాలి. ఇప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ తెలియాలంటే యూ షుడ్ థింక్ అబౌట్ స్టేట్ సెంటర్స్ పవర్. స్టేట్ గురించి తెలియాలంటే స్టేట్ పవర్స్ గురించి తెలియాలి. వీళ్ళ పవర్స్ ఏంటి తెలుస్తుంది కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ద రిలేషన్స్. అండ్ సి అగైన్ దిస్ రిలేషన్స్ విల్ బి ఆఫ్ వేరియస్ టైప్స్. ఒకటి లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే
శాసనపరమైన సంబంధాలు. అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, పరిపాలనా పరమైన సంబంధాలు అని. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఫైనాన్షియల్ రిలేషన్స్, అంటే ఆర్థిక పరమైన సంబంధం. ఇవన్నీ కూడా ఉంటాయి. ఐ జస్ట్ షో యూ దీస్ థింగ్స్. సో చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డిస్టింక్టింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, భారత సమాఖ్య వ్యవస్థ యొక్క విశిష్ట లక్షణాలు. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, విశిష్ట లక్షణాలు. నేను తెలుగు డిస్ప్లే చేయలేదు కానీ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెజిస్లేటివ్, శాసనపరమైన అధికారం. నెక్స్ట్ అంటే ఆర్థిక పరమైన. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. అంటే ఇది తెలియాలంటే ఇండైరెక్ట్ గా యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ వాట్, 7th షెడ్యూల్. ఆ డిమార్కేషన్ తెలిస్తే ఏదేంటో మనకు అర్థమవుతుంది. ఇది తెలుసుకునే క్రమంలో ఒక్కొక్కసారి ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ కమిటీస్ వచ్చాయి. ఫస్ట్ ఏఆర్సి, అలాగే రాజ్మన్నార్ కమిటీ, ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్, వెస్ట్ బెంగాల్ మెమోరాండం, కుంచి కమిషన్, సర్కారే. ఇవి సిలబస్ లో మెన్షన్ చేయకపోయినా దెర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దోస్ టాపిక్స్. ఎందుకంటే దేనికి సంబంధించింది, యూనియన్ అండ్ స్టేట్ కి సంబంధించిన రిలేషన్స్ కి. సో దిస్ మనం 3rd పాయింట్ చూసాము, 7th పాయింట్ చూసాము, 8th పాయింట్ కూడా చూసాము. అండ్ ఇంకా వీటన్నిటిని ఇంకా క్లియర్ గా చూసుకుందాం. జస్ట్ డిఫైన్ దెమ్. సో మీకు చెప్తాను క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ వీఆర్ కమింగ్ అక్రాస్ లెజిస్లేటివ్ పవర్స్, లా మేకింగ్. అయితే 2 గవర్నమెంట్స్ అన్నారు కదా. సెంట్రల్ లెవెల్లో హూ విల్ హ్యావ్ ద లా మేకింగ్ పవర్ అంటే నథింగ్ బట్ పార్లమెంట్. కేంద్ర స్థాయిలో అంటే ఇక్కడ శాసన వర్గం అని చదువుతున్నాం, శాసన వర్గం. సో కేంద్ర స్థాయిలో శాసన వర్గం అంటే ఎవరు, పార్లమెంట్. సో అగైన్ ఈ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, స్పీకర్, వీళ్ళందరూ కూడా వస్తారు. సో జస్ట్ కీప్ దట్ అసెట్. పార్లమెంట్ అంటే శాసనం. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. ఏమని చెప్పాను, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం, కార్యనిర్వాహక వర్గం ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం సెంటర్ చెప్తున్నాం కాబట్టి సెంట్రల్ లెవెల్లో వస్తారు కానీ. సో ఫస్ట్ విల్ బి ప్రెసిడెంట్, రాష్ట్రపతి వస్తాడు, ప్రెసిడెంట్ వస్తాడు, ఫాలోడ్ బై వైస్ ప్రెసిడెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి వస్తాడు. అండ్ అలాగే వీళ్ళ తర్వాత ప్రధానమంత్రి వస్తాడు, మంత్రి మండలి వస్తారు, అండ్ అలాగే అటార్నీ జనరల్ వస్తారు. అటార్నీ జనరల్. సో ఇప్పుడు జుడిషియల్. సెంట్రల్ లెవెల్లో మనకేమొస్తుంది, సుప్రీం కోర్ట్. వాట్ వీ విల్ బి కమింగ్ అక్రాస్ అట్ ద లెవెల్ ఆఫ్ సెంటర్ ఇస్ నథింగ్ బట్ సుప్రీం కోర్ట్. సో పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్, సుప్రీం కోర్ట్. సో దీన్నే మనం గవర్నమెంట్ అంటే, యూనియన్ గవర్నమెంట్ అంటే ఇవన్నీ వస్తుంది. సో సుప్రీం కోర్టు కాకపోయినా గవర్నమెంట్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. ఈ 3 ఆర్గాన్స్ వస్తాయి. ఇప్పుడు సేమ్ అలాగే. సో ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్. ఇప్పుడు స్టేట్ లెవెల్లో పార్లమెంట్ లానే మనకి ఏముంటుంది అంటే స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ. శాసనం బేసికల్ గా మీరు ఏమనుకుంటారంటే శాసనసభ అంటే అసెంబ్లీ అంటారు, కాదు. ఆ 2 ఉంటే దాన్ని స్టేట్ లెజిస్లేచర్, ఒక్కొక్కసారి ఒక్కటున్న దాన్ని కూడా స్టేట్ లెజిస్లేచర్ అంటే మనం చెప్పుకుందాం. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మనకి ఏముంది, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. అలాగే స్టేట్ లో మనకి ఎవరు వస్తారంటే, స్టేట్ లో దెర్ ఈస్ నో పొజిషన్ సంథింగ్ కాల్డ్ ఎస్ గవర్నర్, వైస్ గవర్నర్. ఓన్లీ ఒకటి ఉంది కాబట్టి గవర్నర్. అండ్ నెక్స్ట్ పిఎం ప్లేస్ లో మళ్ళీ మనకి ఏమొస్తుంది, సీఎం. సెంట్రల్ సిఓఎం కదా, ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అటార్నీ జనరల్ ప్లేస్ లో వాట్ వీ విల్ బి కమింగ్ అక్రాస్ ఈస్ నథింగ్ బట్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ జనరల్. అండ్ నెక్స్ట్ సుప్రీం కోర్ట్. స్టేట్ లెవెల్లో వాట్ వీ విల్ బి కమింగ్ అక్రాస్ హైకోర్ట్. అంటే ఇది మన సెంట్రల్ లో అంటే ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి 2 గవర్నమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే బై క్యామరలిజం అంటాం.
అంటే సార్ 2 హౌసెస్, 2 గవర్నమెంట్స్ అంటే ఫెడరల్, 2 హౌసెస్ అంటే బైకామరల్స్. ఇప్పుడు పార్లమెంట్ లో మనకి ఏముంటుంది అంటే సింపుల్ గా లోక్సభ ప్లస్ రాజ్యసభ. స్టేట్ లెజిస్లేచర్ లో ఏమవుతుందంటే అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ స్టేట్ లో కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. ఇస్ ఇట్ న్యూస్ ఆర్ నాట్? అంటే ప్రొఫెసర్ కోదండరామ్ వాస్ అంటే ఎమ్మెల్సీగా తీసుకున్నారు, కానీ అదే టైంకి చైర్మన్ రాలేదు ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నప్పుడు. అగైన్ దట్ వాజ్ ఇట్. కొంతమంది రాజ్యసభకు నామినేట్ అయ్యారు. యూనో సోనియా గాంధీ, ఆమె గురించి ఇచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభకు నామినేట్ అయిన, అంటే రాజ్యసభకు వచ్చిన ఇంకొక పర్సన్ ఎవరంటే సోనియా గాంధీ. అఫ్ కోర్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎలక్షన్, కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్. వాటి గురించి మనం చూస్తాం. అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ఈక్వల్ టు పార్లమెంట్, అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ ఈక్వల్ టు స్టేట్ లెజిస్లేచర్. అయితే అన్ని స్టేట్స్ లో కౌన్సిల్ ఉండదు, అన్నిటికీ ఉండదు కాబట్టి అసెంబ్లీనే ఏమని పిలుస్తారు? స్టేట్ లెజిస్లేచర్. అందుకే చాలా బుక్స్ లో అసెంబ్లీకి బదులు స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. కానీ ఈ రెండు కలిపితేనే స్టేట్ లెజిస్లేచర్. ఇది లేదు. ఇప్పుడు 1+1 = so వచ్చింది. సో ఇప్పుడు ఇది లేదనుకోండి, ఇది అది ఒకటైపోతుంది కదా. మ్యాథ్స్ ని పక్కన పెట్టండి, బట్ దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అందుకే అసెంబ్లీ విల్ బికమ్ స్టేట్ లెజిస్లేచర్. మళ్ళీ ఇంకో కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక్కడ మీరు లెజిస్లేచర్ అన్నాం కదా, ఇక్కడ పార్లమెంట్ కలలేదు కానీ స్టేట్ కి మాత్రం స్టేట్ లెజిస్లేచర్ ఎందుకు ఉంది? డోంట్ థింక్, ఇట్స్ జస్ట్ ఎ నేమ్. సో అలా లెజిస్లేచర్ స్టేట్ లో స్టేట్ లెజిస్లేచర్, సెంట్రల్ లో పార్లమెంట్. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తే స్టేట్ లెవెల్లో వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్స్, గవర్నర్, సీఎం, స్టేట్ సిఓఎం, అడ్వకేట్ జనరల్. సో దిస్ 2 things విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఆఫ్ జ్యుడిషియల్. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు వాళ్ళందరి గురించి చూసాం కదా, ఐ జస్ట్ షో యూ దాట్. మీకు ఇక్కడ చూడొచ్చు, చూడండి ఇక్కడ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఏమో చెప్పండి? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలాగే స్టేట్ లో గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. బేసికల్ గా ఎగ్జిక్యూటివ్స్ నే గవర్నమెంట్ అంటారు నార్మల్ గా. యూనియన్ అంటేనేమో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అందరూ వస్తారు యూనియన్ లెవెల్లో. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అందరు ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో దీస్ థింగ్స్. సో ప్రభుత్వం అంటే వీళ్ళు వస్తారు. ఎగ్జిక్యూటివ్స్ అంటే మళ్ళీ 2 things. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, టెంపరరీ అండ్ పర్మనెంట్. ఇప్పుడు మీరు ఆస్పైర్ అయ్యే గ్రూప్ 1, గ్రూప్ 2 ఏవైతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఉన్నాయో వాళ్ళని మనం ఏమంటాం? ఎగ్జిక్యూటివ్. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కానీ మీతో పనులు చేయించేది మంత్రులు, వాళ్ళు 5 సంవత్సరాలు అంటారు కదా, దాన్ని టెంపరరీ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. ఆ టెంపరరీ ఎగ్జిక్యూటివ్స్ లో వీళ్ళందరూ వస్తుంది. సో దిస్ విల్ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఇదంతా కూడా పార్లమెంట్, ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్, సుప్రీం కోర్ట్, ఇవి యూనియన్ కిందకి వస్తాయి. సో స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ హైకోర్టు, అది స్టేట్ కిందకి వస్తుంది. సో పర్టికులర్ గా ఎగ్జిక్యూటివ్స్ ని మనం ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ అని కూడా పిలుస్తాం. సో అదే మనకి ఇక్కడ సిలబస్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది, చూపిస్తున్నారు చూడండి. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ వాట్. సో థర్డ్ పార్ట్ ఏమో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ క్లియర్ గా, అండ్ ఆల్సో 4th పార్ట్. అండ్ ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ దేర్ ఇన్ ద 8th పార్ట్? జ్యుడిషియల్ రివ్యూ. అంటే సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్. ద వే దే ఆర్ గివింగ్ రివ్యూస్, అంటే మీ దగ్గరకు ఒక కేసు వెళ్తే ఆ కేసుని వాళ్ళు ఎలాగైతే జడ్జిమెంట్ ఇస్తున్నారో ఆ జడ్జిమెంట్ ని మళ్ళీ మనం రివ్యూ పెడితే వీల్ కాల్ దట్ యాజ్ ఎ జ్యుడిషియల్ రివ్యూ. సో దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ ద జ్యుడిషియల్ సిస్టమ్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చెప్పాం. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చెప్పుకున్న తర్వాత అట్ ద లెవెల్ ఆఫ్ లోకల్ వీ డూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లోకల్ గవర్నమెంట్స్. దీన్నే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దాన్ని మనం ఎలా డిస్కస్ చేస్తామంటే we will be discussing or detailing with in terms of panchayats and municipalities. Panchayats and also what? Municipalities. ఇవి ఎలా వచ్చాయంటే they came through 73rd and 74th. They came through 73rd and 74th Constitutional Amendment. 73rd, 74th Amendment Act ద్వారా they came into existence. సో ఇది కింది స్థాయి. ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చూసాం. దాని కింది స్థాయిలో విలేజ్ లెవెల్లో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో దాని ఫంక్షనరీస్ ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి సిలబస్ లో. యూ కెన్ లుక్ అట్ దట్. రూరల్ అండ్
urban governance with reference to what? 73rd and 74th. Rural లో అయితే 73rd, urban లో అయితే 74th. So we came across this 6th point also. ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ కూడా ఎందుకో మనం చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ద థింగ్స్ వి డిస్కస్డ్, ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేశాం కదా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్ వేర్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ సి హౌ కమ్ దిస్ కాన్స్టిట్యూషన్ బి అమెండెడ్. అంటే ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి, ఈ రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తారు అనేది క్వశ్చన్. ఎలా సవరిస్తారు అది కూడా సిలబస్ లో విల్ డిస్కస్ అబౌట్ దిస్ ప్రొసీజర్. అయితే ఇటువంటి కాన్స్టిట్యూషన్ ని ఎలా రూపొందించారు, హౌ కమ్ వి మేడ్ దిస్ కాన్స్టిట్యూషన్, ఎలా అంటే మనకు 1773 నుంచి ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. హిస్టరీ నుంచి వస్తుంది. అంటే రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్స్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 47 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, తర్వాత ఆ కమిషన్ ఫామ్ అవ్వడం, క్యాబినెట్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం కాన్స్టిట్యూషన్ ని రూపొందించడం. అలాగా బై ద ఇయర్ 1950 January 26th ఆన్ దిస్ డే కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అయితే ఎప్పుడు అయిపోయిందంటే 1949 November 26th. సో ఇట్లా ఇది కూడా ఉంటుంది మళ్ళీ, హౌ కమ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ లో ద బిగినింగ్ పేజ్ ఇట్ స్టార్ట్స్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రియాంబుల్. సో దీన్నే మనం ప్రవేశిక అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ప్రవేశిక లేదా పీఠిక అంటాం. సో ఈ ప్రియాంబుల్ ఉంటుంది. అండ్ ప్రియాంబుల్ తర్వాత వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. రీసెంట్ గా ఎలక్టోరల్ బాండ్స్ ని క్యాన్సిల్ చేసేటప్పుడు సుప్రీం కోర్ట్ క్యాన్సిల్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్. దానికి సుప్రీం కోర్ట్ చెప్పింది ఏంటంటే దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ అగైనెస్ట్ ఫండమెంటల్ రైట్స్. ఎందుకు? సో చూడండి, అంటే ఫండ్స్, పీపుల్ హ్యావ్ రైట్ టు నో హౌ మచ్ ఫండ్స్ పొలిటికల్ పార్టీ ఈస్ గెటింగ్. నాట్ ఓన్లీ హౌ మచ్ ఫండ్స్ పొలిటికల్ పార్టీ ఈస్ గెటింగ్, వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయో కాదు, ఫ్రమ్ హూమ్, ఎవరి నుంచి వాళ్ళకు ఫండ్స్ వస్తున్నాయి కూడా తెలుసుకోవాలి. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారం ఎవరి నుంచి ఫండ్స్ వస్తున్నాయో చెప్పాలి. అంటే హిడెన్ గా, కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు. కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసరికి పీపుల్ కి రైట్ టు నో, అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు. రైట్ టు నో ఈస్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. యు ఆర్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. అండ్ అలాగే సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి ఒక జడ్జిమెంట్ వచ్చింది, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి జడ్జిమెంట్ వచ్చింది, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ 16(6) ఆర్టికల్, ఫండమెంటల్ రైట్. సో ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మీకు జై భీమ్ అనే సినిమా చూసాం, అంటే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం కానీ, సో లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే అరెస్ట్ చేసిన 24 hours లోపు జుడిషియల్ రిమాండ్, అంటే జుడిషియరీ ముందు ప్రవేశపెట్టడం కానీ, ఇవన్నీ చూస్తాం. అంటే ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ హ్యావ్ సెట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటి? నాట్ ఓన్లీ వి హ్యావింగ్ రైట్స్, స్టేట్ కి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ నథింగ్ బట్ DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దట్ ఈస్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సో వాట్ ఆర్ దోస్ DPSPs? ఆ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏంటి అవి చూస్తాము. అండ్ అలాగే ఎవ్రీబడి విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫండమెంటల్ డ్యూటీస్. భారతదేశంలోని పౌరులందరికీ కొన్ని బేసిక్ డ్యూటీస్ చేయాల్సి ఉంటాయి. అవి కొత్తగా యాడ్ అయ్యాయి ఫస్ట్ వచ్చిన. వాట్ ఆర్ దీస్ ఫండమెంటల్ డ్యూటీస్? సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, DPSPs, ఫండమెంటల్ డ్యూటీస్, హౌ డిడ్ వి మేడ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఈ కాన్స్టిట్యూషన్ లోని థింగ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని, వి విల్ కాల్ సంథింగ్ కాల్డ్ ఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దే ఆర్ ఆఫ్, అంటే బేసికల్ ఏమంటామంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు, అండ్ ఆల్సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగేతర సంస్థలు. ఫర్ సపోజ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, UPSC, SPSC, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, నేషనల్ కమిషన్ ఫర్ SC, ST, BC, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, లేకపోతే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, లోక్పాల్ కానీ, లోకయుక్త కానీ, ఇలా
అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇలా కొన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే ఇవన్నీ ఏంటంటే మనకున్న రైట్స్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవో చూడడానికి ఉన్న ఇవి థింగ్స్. అండ్ అలాగే చూడండి, ఈ కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు అడిషనల్ గా కొన్ని ఈ రెండు కాకుండా, అసలు కాన్స్టిట్యూషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ కాకుండా, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ లో మళ్ళీ రెండు ఉంటాయి, స్టాట్యూటరీ బాడీస్, నాన్ స్టాట్యూటరీ బాడీస్. వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రత్యేకించి ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ వీళ్ళందరికీ సంబంధించి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఉంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 15, 16, 17, 18. అంటే వాట్ ఆర్ దోస్ స్పెసిఫిక్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవి కూడా అడుగుతుంది. సో ఇప్పుడు అదే మనకు చూపిస్తున్నాను సిలబస్ లో, యూ కెన్ లుక్ అట్ దట్. సో ఇప్పుడు అగైన్ లెట్స్ గో బ్యాక్ టు దిస్. చూడండి, సో ఏమో చూడండి ఇక్కడ, స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ హూమ్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మళ్ళీ విమెన్, మైనారిటీస్ అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ లో వస్తాయి. మళ్ళీ సపరేట్ గా కూడా దాన్ని డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ హూమ్, ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని చెప్పారు కదా, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఏముంది ఇక్కడ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, షెడ్యూల్డ్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, షెడ్యూల్డ్ ట్రైబ్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, విమెన్, మైనారిటీస్ అండ్ ఆల్సో హ్యూమన్, ఎన్హెచ్ఆర్సీ అన్నాను కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్. అంటే 9th పాయింట్ చూసాం. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఫ్రమ్ 1773, సో 1773 నుంచి ఎలా వచ్చింది అండ్ వాట్ ఈస్ ఇట్స్ నేచర్, సేలియంట్ ఫీచర్స్, ఇవన్నీ చూస్తాం. అండ్ ఫస్ట్ ఏముంటుందని చెప్పాను, ప్రియాంబుల్. అండ్ నెక్స్ట్ చూడండి ఏముంది, ఫండమెంటల్ రైట్స్, ఫాలోడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫాలోడ్ బై ఫండమెంటల్ డ్యూటీస్. అంటే వి విల్ ఆల్సో కంప్లీట్ దిస్ సెకండ్ పార్ట్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏమున్నాయో క్లియర్ గా చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు సెంటర్ కి స్టేట్ కి కొన్ని ఇష్యూస్ అని చెప్పాను కదా, అలాగే మళ్ళీ ఇంకోటి ఏమొస్తుంది, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. ఇప్పుడు చూస్తే తెలంగాణకు ఏపీకి ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? రీసెంట్ గా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి నల్గొండల సభ జరిగింది కదా. సో అలా అంటే ఎలక్షన్ డేట్ సంథింగ్ ఆ టైంలో నాగార్జున సాగర్ దగ్గర ఏపీ పోలీస్, తెలంగాణ పోలీసులు రావడం మీరు చూసాం. అలాగే ఏపీ చీఫ్ మినిస్టర్స్ వెళ్ళి సెంటర్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ నుంచి మాకు రావాల్సిన వాటా రావట్లేదు, తెలంగాణ సీఎం వెళ్ళి ఏపీ నుంచి మాకు రావాల్సిన వాటా మాకు రావట్లేదు. అంటే దిస్ ఇస్ లీడింగ్ టు డిస్ప్యూట్స్. ఎందుకు వస్తుంది? ఇప్పుడు బెలగావి విన్నారా దీని గురించి? బెలగావ్ అని కూడా పిలుస్తుంది. ఎవరెవరి మధ్యలో ఉంటుంది బెలగావ్కి సంబంధించిన ఇష్యూ? కర్ణాటక, మహారాష్ట్ర. కర్ణాటక, మహారాష్ట్ర అనే కదా. ఇప్పుడు కావేరీ డిస్ప్యూట్ ఉంది. ఎవరెవరికి? కావేరీ, తమిళనాడు, కర్ణాటక. మహానది రివర్ ఎవరెవరికి? మహానది, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. పోలవరం కట్టొద్దని తెలంగాణ, ఒడిస్సా అంట. కాళేశ్వరం కట్టొద్దని ఏపీ అంట. పోతిరెడ్డిపాడు కట్టొద్దని తెలంగాణ అంట. సో ఇట్లా డిస్ప్యూట్స్ ఉంటాయి స్టేట్ కి సంబంధించి. సో దాట్ డిస్ప్యూట్స్, అందుకే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేది. అండ్ ఆల్సో ఇంటర్నల్ సెక్యూరిటీ. రీసెంట్ గా అమృత్ పాల్ సింగ్ అని చెప్పి మీరు న్యూస్ లో వినే ఉంటారు. విన్నారు? అమృత్ పాల్ సింగ్ ఎందుకు వచ్చింది? ఖలిస్తానీ వేర్పాటువాదులు అని చెప్పి చూసే ఉంటారు కదా. అంటే ఇట్ బికమ్ అ సెక్యూరిటీ టు ద నేషన్. అలాగే ఇండియాకు కెనడాకి మధ్యలో రిలేషన్స్ చెడిపోయాయి, ఇది కూడా చూసే ఉంటారు కదా. అది ఐఆర్ఏ బేసికల్. కానీ ఇక్కడ వీళ్ళ కెనడా అలిగేషన్స్ ఏంటంటే ఇండియాకు సంబంధించిన ఎన్ఐఏ టీమో రా టీమో వెళ్ళి కెనడాలో ఒక పౌరుని చంపాడు. అతను ఎవరు? ఖలిస్తానీ అని చెప్పేసి ఈ అపోహతో చంపాడు. సో ఏదైనా అతను ఖలిస్తానీ కాదని వీళ్ళంటే, అవునని ఇండియా అంటే, చంపారని వాళ్ళంటారు మాకేం సంబంధం లేదంట. అంటే ఖలిస్తాన్ అదే ఇంటర్నల్ సెక్యూరిటీ అని, ఇండియన్ సెక్యూరిటీకే ప్రాబ్లం. దాట్ ఈస్ లీడింగ్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ ఇన్సర్జెన్సీ. మన February 14th అందరు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేశారు. ఇంకొకటి బ్లాక్ డే అని కూడా చేశారు. సో పుల్వామా అటాక్ అని చెప్పి చూస్తూ ఉంటారు కదా. ఇన్సర్జెన్స్ అంటే దేశం పైనే తిరుగుబాటు. నాగాలాండ్ లో మిలిటెంట్స్ ఉంటారు మళ్ళీ.
అంటే దే వాంట్ టు సెపరేట్ ఫ్రమ్ ఇండియా. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇన్సర్జెన్సీ. ఆ ఇన్సర్జెన్సీ ప్రాబ్లం వల్లనే ఆర్టికల్ 317 ఏం చేశారు, అబ్రోగేట్, అంటే కంప్లీట్ రిమూవ్ చేసేసారు. ఇట్ ఈస్ లీడింగ్ టు సమ్ ప్రాబ్లం. ఇట్లా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇన్సర్జెన్సీ, సమ్ న్యూ ఛాలెంజెస్. న్యూ ఛాలెంజెస్ అంటే ఇప్పటి వరకు రాజ్యాంగంలో కొత్తగా చూస్తున్నాం, అంటే ఎప్పుడు ఎదురు కాలేదు. అంటే ఒక పార్టీకి సంబంధించి అంటే రాజ్యాంగంలో చాలా సందర్భంలో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేనప్పుడు కొత్త ఇష్యూస్ వస్తాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, బేసికల్గా థ్యాంక్స్ గివింగ్ మోషన్ ఉంటుంది మనకు సిలబస్. అంటే థ్యాంక్స్ గివింగ్ మోషన్ అంటే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రెసిడెంట్ విల్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ థ్యాంక్స్ గివింగ్ మోషన్. అంటే ఒక స్పీచ్ చదువుతాడు ప్రెసిడెంట్. అండ్ అలాగే స్టేట్ లో అయితే ఈ థ్యాంక్స్ స్పీచ్ ఎవరు చదువుతారు, గవర్నర్. కన్వెన్షన్ ఏంటంటే సీఎం అండ్ గవర్నమెంట్ ఇచ్చిన లెటర్ని ఎవరు చదువుతారు, గవర్నర్. అయితే రూల్ ప్రకారం గవర్నర్ దాన్ని ఖచ్చితంగా చదవాలని లేదు, చదవకూడదని కూడా లేదు. కానీ తమిళనాడు గవర్నర్ ఏం చేశాడు, నేను చదవను అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వెళ్ళి, తమిళనాడు గవర్నమెంట్ వెళ్ళి ఆయన మా స్పీచ్ చదవట్లేదని అడగచ్చు. ఏం చెప్పాలో సుప్రీంకోర్టు కూడా తెలియదు, నథింగ్ మెన్షన్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో మొన్న ఆ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు పాడే కౌశిక్ రెడ్డి అనే ఒక వ్యక్తిని నామినేషన్ గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని గవర్నర్ ఏం చేసింది, షీ డిడ్ంట్ నామినేట్, హోల్డ్ లో పెట్టి. అంటే ఒక గవర్నమెంట్ ప్రతిపాదించిన ఒక దాన్ని, అంటే గవర్నమెంట్ ప్రతిపాదిస్తే, ప్రపోజ్ చేస్తే గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. అగైన్ దట్ ఈస్ లీడింగ్ టు న్యూ ఛాలెంజ్. అవునా కదా? ఆమ్ ఆద్మీ పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్ కి ఛాలెంజెస్ వస్తుంది. రోజు గొడవలు జరుగుతున్నాయి. మనీష్ సిసోడియా గోట్ అరెస్టెడ్. అరవింద్ కేజ్రీవాల్ పైన రోజు ఈడీ నోటీసులు పంపిస్తుంది, ఆయన చూడనోడు. అంటే సెంటర్ కి స్టేట్ కి డిస్ప్యూట్స్, మళ్ళీ యూనియన్ టెరిటరీ కాబట్టి క్లారిటీ లేదు. క్లారిటీ లేని అంశాలు ప్రతి దాంట్లో ఏమవుతుందంటే న్యూ ఛాలెంజెస్ వస్తుంది, కొత్త కొత్త సవాలు దానికేంటి. సో దట్స్ వాట్ ఆల్సో మెన్షన్ ఇన్ ద సిలబస్. ఈ కొత్త సవాళ్ళను ఏంటో అని ఇవ్వాలి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్. వచ్చినవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందుకే దీన్ని సపరేట్ గా చెప్పుకోవాలి. ఈ కాన్సెప్ట్ చదివేటప్పుడే ఇక్కడ చూడండి, నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. మనకి ఇక్కడ చూడండి ఏముంది, ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్. ఈ ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇండైరెక్ట్ గా సేమ్ ఒకటే, వన్ ఆఫ్ ద అదర్ వే కనెక్ట్. సో దట్స్ ఇట్. సో ఇవి మన దగ్గర ఉన్న సిలబస్. సో విత్ దిస్ వి ఆల్సో కంప్లీటెడ్ 10th. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ లో నుంచి యు ఆర్ గోయింగ్ టు గెట్ హౌ మెనీ మార్క్స్, 50 మార్క్స్. దీంట్లో సొసైటీకి రిలేటెడ్ థింగ్స్ అండ్ ఆల్సో ఫస్ట్ పేపర్ కి రిలేటెడ్ థింగ్స్. ఫస్ట్ పేపర్ లో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, 9th. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. దట్ ఈస్ రిలేటెడ్ టు పాలిటీ. మళ్ళీ ఇప్పుడు సొసైటీ పేపర్ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా అయిపోయిన ప్రతి పాయింట్ వి డిస్కస్. సో ఇది మనకి సిలబస్ లో ఉంది. ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ మీరు నేను క్లాస్ లో చెప్పినప్పుడు కూడా మీరు దేర్ ఇస్ నో నీడ్ టు రైట్ రన్నింగ్ నోట్స్ ఆల్సో. నేను క్లాస్ డిక్టేట్ చేస్తాను, లేకపోతే నాకు సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు మెటీరియల్ నేను ఐ జస్ట్ ప్రొవైడ్. ఓకే. అండ్ దీంతో పాటు సో ఇప్పుడు సోషల్ స్ట్రక్చర్ ఇది చూద్దాం. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పాలిటీ రిలేటెడ్ థింగ్స్ ఏముంటాయో. ఇప్పుడు చూడండి, సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే దే ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద డిపిఎస్పీస్. సో ఇక్కడ చూడండి, అఫర్మేటివ్ పాలసీస్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, విమెన్, మైనారిటీ, లేబర్, డిజేబుల్డ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ దే ఆర్ కనెక్టెడ్ టు ద పాలిటీ, అవునా కదా? సో నెక్స్ట్ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్, రూరల్ అండ్ అర్బన్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. ఇవి కొన్ని స్కీమ్స్ అండ్ పాలసీస్ కి సంబంధించినవి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం. ఇవి మనం ఇన్సర్జెన్సీ చూస్తాం కదా, అక్కడ మనకి ఏమొస్తుందంటే రీజనలిజం వస్తుంది, కమ్యూనలిజం కూడా వస్తుంది ఇన్సర్జెన్సీ టాపిక్ లో. సో ఎస్సీ ఎస్టీస్ గురించి చదివేటప్పుడు ఏమొస్తుంది, క్యాస్టిజం. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్టికల్ 23 స్పీక్స్ అబౌట్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్టికల్ 24 స్పీక్స్ అబౌట్ చైల్డ్ లేబర్. విమెన్ కి సంబంధించి ఆర్టికల్ 15 లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ ట్రాన్స్జెండర్, సోషల్ ఈక్వాలిటీ గురించి మెన్షన్ చేస్తే విల్ కమ్ అక్రాస్ దట్. సో నెక్స్ట్
సో లాస్ట్ ఫిఫ్త్ పార్ట్ ఉంది, లెట్ మీ చెక్ దాట్. సో ఇది కంప్లీట్గా తెలంగాణకు సంబంధించి. సో సొసైటీలో కూడా ఒక 2 ఆస్పెక్ట్స్ లో వీఆర్ కమింగ్ అక్రాస్ పాలిటీ. సో టోటల్ గా సో ఆల్మోస్ట్ 75+ వీ కెన్ ఎక్స్పెక్ట్. పాలిటీ పర్ఫెక్ట్ గా అయితే హౌ మచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్? 65+. దిస్ ఈజ్ ఆల్సో ద స్ట్రక్చర్ ఆఫ్ పాలిటీ. సో ఎలా ఉంటుంది ఏంటి సిలబస్ అనేది మనకు ఇది క్లియర్ గా చెప్తారు. సో ఇలా ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐల్ గివ్ యూ ద నోట్స్ రిలేటెడ్ టు దట్. మీకు మార్కెట్లో యూ విల్ బి హ్యావింగ్ లక్ష్మీకాంత్. సో తెలుగు మీడియం సపరేట్ గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్ గా 2 ఉంటాయి. యూ కెన్ గో విత్ దట్. ఆర్ మార్కెట్లో నంబర్ ఆఫ్ బుక్స్ అకాడమీ బుక్స్ ఉన్నాయి, యూ కెన్ గో విత్ దట్. అవి తీసుకున్న బెస్ట్. మంచి స్టాండర్డ్ బుక్స్ కూడా ఉన్నాయి, యూ కెన్ గో విత్ దట్ ఆల్సో. సో తెలుగులో బెస్ట్ థింగ్స్ చాలా ఉన్నాయి. కృష్ణ ప్రదీప్ సార్ సంబంధించిన ఒక బుక్ ఉంటుంది, యూ కెన్ ఆల్సో ఫాలో దాట్ బుక్ ఆల్సో. సో మీ కానీ సిలబస్ ప్రకారం దాన్ని చూసుకొని చదవండి. అడిషనల్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ తో లింక్అప్ చేసుకోండి. అండ్ న్యూ ఫ్యాక్ట్స్, ఫస్ట్ విమెన్, ఫస్ట్ ఇన్ ఫస్ట్, లాంగెస్ట్ సర్వింగ్, ఇట్లాంటివి కొన్ని న్యూస్ లో ఉంటాయి. జస్ట్ గో అకార్డింగ్ టు దట్. సో దట్స్ ఇట్. అది సిలబస్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది ఉన్నా లేకపోయినా సిలబస్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా, క్లియర్ గా అర్థమవుతుంది లేదా సిలబస్ వాట్ ఈస్ సో అండ్ సో. సో అందుకే ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలని ఫస్ట్ సిలబస్ ఇస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ ఫర్ ఎనీథింగ్. సో ఇది పాలిటీ. అండ్ సో ఇట్లానే ఉంటుంది క్లాస్ అంతా కూడా. ఐ విల్ బి కవరింగ్ ఫ్రమ్ జీరో. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా జీరోని బేసిస్ గా తీసుకొని ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ విల్ కంప్లీట్ ద సిలబస్. అయిపోయేసరికి అయిపోయిందా అన్న ఫీలింగ్ లో, బట్ విల్ కవర్ ఆల్ ద ఆర్టికల్స్, ఆల్ ద అమెండ్మెంట్స్, ఆల్ ద కరెంట్ అఫైర్స్, ఆల్ ద కేసెస్, ఆల్ ద షెడ్యూల్స్, ఆల్ ద పార్ట్స్ అన్ని కవర్ చేస్తాం. దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే. ఏ ఫ్యాకల్టీకి ఆ ఫ్యాకల్టీ ఫస్ట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దెన్ దే విల్ గో అకార్డింగ్లీ. అంటే అంటే ఈ ఓరియంటేషన్ సెషన్స్ మీకు రికార్డ్ అవుతుంది. ఆల్రెడీ మిగతావన్నీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. యూ విల్ గెట్ దట్ ప్రీ అప్రూవ్డ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఎవరైతే తీసుకున్నారో మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఇస్తున్నాను. ఆఫ్లైన్ లో అప్పుడప్పుడు రికార్డ్ చేయాల్సి వస్తాయి, కొన్ని స్పెషల్ గెస్ట్ ఫ్యాకల్టీస్ వస్తాయి, అవన్నీ ఆన్లైన్ లో ఉంటాయి. కంటెంట్ విల్ బి ఆల్మోస్ట్ సిలబస్ ఏదైతే కవర్ అయిపోయింది, కాకపోతే అవి ముందే అయిపోయి మీకు ఇప్పుడు అవుతున్నాయి ఆఫ్లైన్. అంటే స్టేట్ అంటే ఏమవుతుంటే కంట్రీని స్టేట్ అంటే, ఇప్పుడు యుఎస్ఏ ఉంది కదా, దాన్ని స్టేట్ అంటే ఈ పాలిటీ లాంగ్వేజ్ లో కెనడా ఈజ్ అ స్టేట్, మెక్సికో ఈజ్ అ స్టేట్. అంటే మనం ఏం చేస్తామంటే మన రాష్ట్రం ఉంది కదా, రాష్ట్రంని స్టేట్ అంటాం ఇంగ్లీష్ లో. బట్ ఇన్ హైప్ అంటే కంప్లీట్ సూపర్ సెట్ గా కన్సిడర్ చేస్తే ఇండియన్ ఒక స్టేట్ అని కూడా, మీరు ఎప్పుడైనా స్పీచెస్ చూడండి ఇండియన్ స్టేట్ అని మాట్లాడుతుంది, ఇండియన్ కంట్రీ అని, అది స్టేట్.